అందరికీ నమస్తే అండి. వందే మాతరం గేయానికి సంబంధించి జాతీయ స్థాయిలో గొడవ జరుగుతుంది. నిన్న పార్లమెంటు చర్చ సందర్భంగా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటట్టు చాలా పెద్ద గొడవ జరిగింది. సరే, వందే మాతరం అంటే అందరికీ ఏం గుర్తు వస్తుందో తెలియదు, కానీ నాకు మాత్రం 1985లో వచ్చిన వందే మాతరం సినిమా, ఆ సినిమాలో ఒక పాట గుర్తొస్తుంది. వందే మాతరం వెర్షన్ వేరు, బంకించంద్ర చటర్జీ గారు ఆ పాట రాసిన ఉద్దేశం వేరు, కానీ దాన్ని దేశం ఆపాదించుకొని దేశంలో జరుగుతున్న తీరు వేరు. దీని మీద 1985లో వచ్చిన వందే మాతరం సినిమాలో డాక్టర్ సీనారే గారు అద్భుతమైన లిరిక్స్తో ఒక పాట రాశారు. దాన్ని వందే మాతరం శ్రీనివాస్ పాడారనమాట. అద్భుతంగా పాడారు. ఆ సినిమాలో రాజశేఖర్ హీరో అండ్ విజయశాంతి హీరోయిన్. సినిమా కూడా బాగుంటుంది. అందులో లిరిక్స్ అంటే మేబీ నేను సరిగ్గా పాడలేకపోవచ్చు, కానీ ఒకసారి పాడి వినిపిస్తా లిరిక్స్. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న గొడవకి ఈ పాటకి సంబంధం ఉంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం వరస మారుతున్నది, వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది, తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది. ఇది పాట మొత్తం ఉంటుందన్నమాట. ఈ పాట లిరిక్స్ అంతా కూడా అద్భుతంగా ఉంటాయి. మొత్తం ఒకసారి లిరిక్స్ కూడా ఓపెన్ చేసుకొని వీలైతే చూడండి. సరే, ఇప్పుడు దీనికిను ఇప్పుడు జరుగుతున్న గొడవకి లింక్ ఏంటంటే, మన దేశ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. దేశంలో ఒకవైపు ఇండిగో సంక్షోభం ఉంది ప్రస్తుతం, ఇంకోవైపు రూపాయి విలువ కుదించుకుపోతుంది, తగ్గిపోతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతుంది, 90 రూపాయలు దాటేసింది కదా. మరోవైపు ఎక్కడికక్కడ దాడులు, ఢిల్లీలో కాలుష్యం, ఆ మధ్య ఉగ్రదాడులు, ఒక రకమైన అనిశ్చితి, ఒక రకమైన గందరగోళం, దరిద్రగొట్టు రాజకీయాలు, కులాలు, గొడవలు, ఇవన్నీ ఉంటే మనకి వందే మాతరం మీద గొడవ కావాల్సి వచ్చింది మన దేశ పార్లమెంట్కి, లోక్సభకి. సరే, ఏదైనా రాజకీయానికి అర్హమే కదా. మన రాజకీయ పార్టీ నాయకులు, మన దేశంలో రాజకీయం అలా తయారైంది కాబట్టి సరే, వందే మాతరాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనుకొని నిన్న దాని మీద చర్చ చేపట్టారు. ఈ చర్చ సందర్భంగా మన తరానికి, కొత్త తరానికి తెలియని అంశాలను నిన్న చర్చలో లేవనెత్తారు. అదేంటంటే, అసలు వందే మాతర గీతం ఇప్పుడు మనం పాడుతున్నది ఒరిజినల్ కాదు, అందులో ఒక 2 చరణాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేపేశారు అని నరేంద్ర మోదీ గారు ఆరోపించారు. ఆయన నిన్న ఏమన్నారంటే, వందే మాతరానికి నెహ్రూ ద్రోహం చేశారు, జిన్నాకు తలొగ్గి, ముస్లింలకు తలొగ్గి ఆ గేయాన్ని 2 చరణాలు లేపేశారు, సామాజిక సామరస్యం ముసుగులో కుదించారు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అదే బొజ్జగింపు రాజకీయం చేస్తుంది, ఒత్తిళ్లకు తలొగ్గి రాజకీయం చేస్తుంది. సో ఇది వందే మాతర గేయానికి వాళ్ళు చేసిన ద్రోహం, భారతదేశానికి వాళ్ళు చేసిన ద్రోహం, నెహ్రూ చేసిన ద్రోహం అని నరేంద్ర మోదీ గారు నిన్న సభలో చెప్పారు. దానికి ప్రియాంక గాంధీ గారు ఆపసోపాలు పడుతూ తిప్పి కొట్టలేక నరేంద్ర మోదీ గారు పాయింట్ టు పాయింట్ చెప్పారు, క్లియర్గా చెప్పారు. ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది, అసలు వందే మాతర గేయంలో ఎన్ని చరణాలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు 1937 మీటింగ్లో పాల్గొని ఎన్ని చరణాలు లేపేశారు, ఎందుకు లేపేశారు, దాని వెనక కారణాలు ఏంటని మోదీ గారు చెప్పారు. సో ప్రియాంక గాంధీ గారు ఇంకా డిఫెన్స్లో పడిపోయి, లేదు నెహ్రూ గారు దేశం కోసం 12 ఏళ్ళు జైలుకి వెళ్ళారు, ఆయన తొలి ప్రధానమంత్రి, సో ఎంతో పోరాడి స్వాతంత్రం సాధించారు, వాళ్ళ గురించి సభలో మాట్లాడడం ఏంటి, అసలు వందే మాతరం తీసుకొచ్చిందే వాళ్ళు. సో మోదీ ఆత్మవిశ్వాసం తగ్గుతోంది, ఢిల్లీలో, బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఇప్పుడు వందే మాతర గేయం మీద వీళ్ళు అనవసరమైన రాజకీయం చేస్తున్నారు అని ప్రియాంక గాంధీ గారు తిప్పికొట్టారు. ఇది నిన్న సభలో జరిగిన అంశం. సరే, ఓవరాల్గా అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది అనేది మనం చూసుకుంటే, వందే మాతర గేయం 151 సంవత్సరాలు 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా గత వారం అన్ని చోట్ల ఈ గీతాన్ని ఆలపించాలని అండ్ 1 ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అండ్ దానికి తగ్గట్టు
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఏ మీటింగ్ అయినా మనం కూడా ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్స్లో స్టార్టింగ్లో వందే మాతరం, ఎండింగ్లో జనగణమన కదా. ఏదైనా కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు వందే మాతరం, ఎండింగ్లో జనగణమన. ఇది అలవాటు. రెండు కూడా జాతీయ, ఒకటి జాతీయ గీతం, మరొకటి జాతీయ గేయం. సో దీని వెనక గొడవ ఏంటంటే 1937లో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఒకటి జరిగి ఫైజాబాద్లో ఒక మీటింగ్ పెట్టుకొని ఒక ముఖ్యమైన 2 చరణాలు లేపేశారు. ఆ చరణాల్లో అది లేపేయడానికి కారణం ఏంటంటే అందులో దుర్గామాతను స్తుతిస్తూ హిందూ దేవతలను ఆరాధించేలాగా కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలను అప్పటి ముస్లిం వర్గాలు, ముస్లిం పెద్దలు వ్యతిరేకించారంట. దాంతో 1937లో ఫైజాబాద్ మీటింగ్లో అసలు ఇది సరికాదు అని మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, రాజేంద్ర ప్రసాద్, అబుల్ కలాం ఆజాద్, సరోజినీ నాయుడు వీళ్ళందరూ కలిపి ఒక వర్కింగ్ కమిటీ సిఫార్సు చేసింది. సిఫార్సు చేసి మొదటి 2 చరణాలే ఉంచుదాం, మిగిలినవి లేపేద్దామని చెప్పి సిఫార్సు చేశారంట. దాంతో అప్పటి నుంచి కూడా వందే మాతర గేయం అలాగే ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, స్వాతంత్రానికి ముందు నుంచి అలాగే ఉంది. ఇప్పుడు కొత్తగా లేపేసేది ఏంటి, ఇప్పుడు కొత్తగా దాని మీద వివాదం ఏమిటి అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. అసలు లేపేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ముస్లింలు ఒత్తిళ్లకు తలొగ్గి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేపేశారు. అసలు 2 చరణాలు కూడా ఉండాలి అనేది బీజేపీ వాదన. ఆ 2 చరణాలు కష్టమైనవి, పలకడానికి క్లిష్టంగా ఉన్నాయి. కాబట్టి బంకించంద్ర చటర్జీ గారు కూడా, ఆ గేయాన్ని రచించిన ఆయన కూడా ఆ 2 చరణాలు తీసేసినా పర్వాలేదని సిఫార్సు చేశారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి. అప్పుడు వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది, దీనిలో ఎటువంటి రాజకీయమో లేదు, ఎటువంటి మతపరమైన అంశాలు లేవు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. సో మొత్తానికి 2 చరణాలు లేపేసిన మాట వాస్తవం. అలా లేపేయడం తప్పు అనేది బీజేపీ, అలా లేపడానికి కారణాలు ఇవి అని కాంగ్రెస్ ఇద్దరూ కూడా వాదులాడుకున్నారు నిన్న సభలో. సో ఓవరాల్గా కంక్లూజన్ ఏంటంటే ఈ సభలో మొత్తం మీద బీజేపీ వాళ్ళదే పైచేయి. దానికి కారణం నరేంద్ర మోదీ గారు లేవనెత్తిన పాయింట్లు పాయింట్ టు పాయింట్ ఉండడం అండ్ లేపేయడానికి స్పష్టమైన కారణాలు చెప్పలేకపోవడం. రాజకీయంగా చూసుకుంటే బీజేపీ వాళ్ళే పైచేయి సాధించారు. కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టగలిగారు. అప్పుడు ఏం జరిగిందో వీళ్ళెవరికి కూడా తెలియదు, వీళ్ళెవరు కూడా పుట్టలేదుగా. ఇప్పుడు సభలో ఉన్న వాళ్ళు ఎవరు అప్పుడు లేరు, అప్పుడు పుట్టల. అప్పుడు ఏం జరిగిందో ఎవరికి తెలియదు, ఏదో చరిత్రలో రాస్తానో పుస్తకాల్లో రాస్తానో తెలుసుకోవడమే. సో అప్పుడు ఇంటెన్షన్ రకరకాలుగా ఉండొచ్చు, అది పలకడానికి కష్టం అవ్వచ్చు, లేదా అప్పటికే పెద్దది అవ్వడం అవ్వచ్చు, చరణాలు ఎక్కువ ఉన్నాయి, అది పాడాలంటే మళ్ళీ వందే మాత్రం ఇప్పుడు జనగణమన పాడినంత సులువుగా వందే మాత్రం అందరూ పాడలేరు కదా. జనగణమనలో ఉన్నంత పదాలు ఉన్నంత సులువుగా సరళంగా వందే మాత్రంలో ఉండవు కదా. సో మార్చిన 2 చరణాలు తీసేసిన వందే మాత్రమే అలా ఉందంటే ఆ 2 చరణాలు ఉంటే ఇంకెంత కష్టంగా ఉంటుందో కదా. సో అందుకు తీసేశారు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. అసలు తీసేయడమే తప్పు, ముస్లింలు ఒత్తిళ్ళకి తలొగ్గారు అంటారు బీజేపీ వాళ్ళు. ఈ చర్చ ఎప్పటికీ పోయేది కాదు. దీనిలో ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇంటెన్షన్ వాళ్ళకు ఉంటుంది, అది మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటి, ఎందుకు ఇప్పుడు ఈ పనికిమాలిన గొడవ? మనకు అలవాటు అయిపోయింది వందే మాత్రం, ఇప్పుడు ఉన్నదే మనకు అలవాటు అయిపోయింది, అదే మనం పాడుకుంటున్నాం. 150 సంవత్సరాలు వేడుకలు చేయాలనుకున్నారు, చేసుకోండి. వీలైతే వందే మాత్రం సినిమాలో ఆ పాటలో లిరిక్స్ విని దాన్ని అర్థం చేసుకొని ఇప్పుడు మన పరిపాలనకు, ఇప్పుడు మన రాజకీయాలకు దానికి ఎలా ఉందనేది ఆపాదిస్తే చాలు. సో మన సమాజంలో, మన సొసైటీలో, మన పరిపాలనలో జరుగుతున్న తప్పులన్నీ కూడా ఆ పాటలో ఉంటాయన్నమాట. అందుకే అసలు దేశంలో జరుగుతున్న పరిపాలన వేరు, మన సమస్యలు వేరు, కానీ వీళ్ళు మాట్లాడుతున్న అంశాలు వేరు. పార్లమెంట్లోనూ లోక్సభలోనూ ఎంతసేపు రాజకీయమే. అసలు ఆ ఇష్యూని ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఏంటి? దానిలో మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ గారిని, కాంగ్రెస్ పార్టీని అండ్ అప్పుడు జరిగిన దాన్ని తప్పు పట్టడం ఏంటి? దానికి వీళ్ళు సమాధానం చెప్పుకోలేక అసలు వీళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి రావడం వీళ్ళ కర్మ, కాంగ్రెస్ పార్టీ చేసుకున్న కర్మ పాపం. ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు వీళ్ళు సభలో సమాధానం చెప్పుకోవాలి. ఆ సమాధానానికి కూడా సరైన క్లారిటీ లేక తడబడుతూ ఆత్మరక్షణలో పడిపోయి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు అంతే.